వసుంధర చేసిన పనికి అది నాటకం అంతా లేక మీరా అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో మళ్ళీ అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ ఉన్న వెళ్ళిపోతున్న మీరాని చూసి అమ్మ ఏంటమ్మా అని చెప్పి జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది. అది తెలిసి మళ్ళీ అయితే మీరాని తీసుకొని ఇంట్లోనికి వస్తుంది. ఇక వసుంధర ఇంట్లో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇంత తొందరగా వెళ్ళిపోతావు అనుకోలేదు అసలు అని చెప్పి వసుంధర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంతలో మళ్ళీ అయితే మీరాని లోపలికి తీసుకుని వచ్చి వసుంధర ముందు విషం సీసా పెట్టి, ఇదిగోండి వసుంధరాదేవి గారు, విషం తాగండి, తాగి చనిపోండి అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న వసుంధర, మాలిని, శరత్ చంద్ర వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మళ్ళీ అలా అన్నందుకు మాలిని అయితే మళ్ళీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు శరత్ చంద్ర అయితే అమ్మ మాలిని నువ్వు జోక్యం చేసుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు. మళ్ళీ అయితే తాగండి వసుంధరాదేవి గారు, మా అమ్మను బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటి, మెడ పట్టుకుని బయటకు గెంటేస్తే వెళ్ళిపోలేదు, ఇలా బెదిరిస్తే వెళ్ళిపోతుంది అని అనుకున్నారా? మా అమ్మకు నేనున్నాను, అవసరమైతే మీరే వెళ్ళిపోండి, మా అమ్మ మా నాన్న దగ్గరే ఉంటుంది అని చెప్పి అంటుంది. ఆ మాటలకు మాలిని, వసుంధర వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో శరత్ చంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వసుంధర ఇదంతా నువ్వు నాటకం ఆడావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విన్న వసుంధర అయితే మౌనంగా ఉంటుంది. అది చూసి మళ్ళీ అయితే మా అమ్మకి ఎవరూ లేరు అనుకున్నారా, మా అమ్మకి నేనున్నాను, మా అమ్మ మా నాన్న దగ్గరే ఉంటుంది, మీ అవసరమైతే మీరే వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ వసుంధరకు వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.